హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. నేను ఈరోజైతే చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అంటే ఎప్పుడు నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో ఈజీగా అలాగే టేస్ట్గా కూడా ఉంటుందండి. ఒకసారి మీతో కూడా ఈ రెసిపీ షేర్ చేద్దామని అయితే నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఒకసారి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఎవరు చేసుకోవాలన్నా మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ని కడిగి పీసెస్ చేసి అయితే తీసి పెట్టుకున్నాను. ఇక తర్వాత నేను ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్ మీడియం సైజు అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నా అనమాట. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ అయితే ఆయిల్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ అవి బాగా హీట్ అయిపోయిన తర్వాత నెయ్యి ఆయిల్ మొత్తము నేను ఇలా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసుకున్నాను. వాటిని బాగా మనకి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే సిమ్లో పెట్టుకొని, అంటే పెద్ద మంట పెడితే మనకి అవి ఈజీగా మాడిపోతాయి కదా ఊరికే, అందుకని కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకున్నాం. ఉప్పు వేస్తే ఏంటంటే మనకి త్వరగా అంటే త్వరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి కదా, అందుకని ఉప్పు కూడా వేసుకున్నా. తర్వాత ఫ్రెష్గా నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుంది కదా, అందుకని అయితే ఎప్పుడు చేసినా కూడా ఇలా ఫ్రెష్గా దంచుకొని చేసుకుంటా. ఆ తర్వాత అయితే నేను కడిగి తీసుకున్న చికెన్ని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయిన వరకు వేయించేసుకొని తర్వాత అయితే చికెన్ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఇలాగా అంటే మనం ముందుగా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు ఉప్పు అవన్నీ చికెన్కి అంతా పట్టేలాగా బాగా కలిపి అవి సిమ్లో కాకుండా అలాగే హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ అయితే ఉడికించుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ చికెన్కి మసాలా పౌడర్ కావాలి కదా, దానికోసం ఏంటంటే నేను 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే జీలకర్ర, మిరియాలు, యాలకులు, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు అలాగే ఒక అనాస పువ్వు తీసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నా. ఇదేంటంటే మన కారాన్ని అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి, నేను పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా నేను నువ్వులు కూడా వేసుకున్నాను అనమాట. నువ్వులు టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లో అయితే. సో ఈలోపు ఇక్కడ వాటర్ చూడండి కొంచెం మోస్ట్లీ అయిపోయి చికెన్ కూడా ఉడకొచ్చేసింది. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని ఫైనల్గా నేను చిన్నులపై కూడా వేసుకొని అయితే మిక్సీ పట్టి మెత్తగా పౌడర్ చేసుకున్నాను. సో ఇక ఈ లోపు అయితే నాకు చికెన్ కూడా కంప్లీట్గా ఉడికింది. కొంచెం వాటర్ ఉన్నప్పుడైతే ఇది వేసేసుకోండి, ఎందుకంటే మనకి కొంచెం వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే అది బాగా మనకి ఫ్రై అవుతుంది అనమాట. అంటే ఆ మసాలా పౌడర్ అనేది చికెన్కి బాగా పడుతుంది. అది వేసిన తర్వాత బాగా కలిదిప్పేసుకొని తర్వాత ఇక ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి తర్వాత కొంచెం నాకు ఉప్పు సరిపోలేదు అది వేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లి అయితే తీసుకున్నానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, అలాగే ఈజీగా ఉంటుంది. ఇంతకీ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.